డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. మనకు తెలిసి ఈ శతాబ్దంలోని అత్యంతమైన భయంకరమైన వ్యాధులు రెండు. ఒకటి క్యాన్సర్ అనుకుంటే రెండోది ఎయిడ్స్. గతంలోనూ మహమ్మారి లాంటి వ్యాధులు లేవని కాదు, వాటికి వ్యాక్సిన్లు, నివారణ మందులు కనిపెట్టబడ్డాయి. కానీ ఈ రెండింటి విషయంలో మాత్రం ఎలాంటి మనుగడ కనిపించట్లేదు. ఏ రెండు కాకుండా కరోనా ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటే వ్యాక్సిన్ కనిపెట్టడంతో ముక్కుతాడు వేయడం జరిగింది. ఎయిడ్స్ విషయాన్ని పక్కన పెడితే క్యాన్సర్ మాత్రం ఓ భయంకరమైన వ్యాధిగానే కొనసాగుతోంది. దీనికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. దీనిలో కణాలు అనియంత్రిత పద్ధతులు అసాధారణంగా విభజించడం ప్రారంభిస్తాయి. చాలా క్యాన్సర్ కణాలు కణితుల ఆకారంలో కనిపిస్తాయి. అయితే అన్ని కణితులు, పుట్టుమచ్చలు క్యాన్సర్కు దారి తీయకపోవచ్చు. కణితులు పెరగడం ఒక్కసారి ఆగిపోతుంది. అంతేకాదు, అవి ప్రాణాంతకమైనవి కావని పరిశోధనల్లో తేలింది. 100 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు జనాన్ని పీడిస్తున్నాయి. క్యాన్సర్ వ్యాధి బయటపడే సమయానికి అది అడ్వాన్స్ స్టేజ్లో ఉండడం ప్రాణాల మీదకు తెస్తోంది. నేటి కాలంలో సాంకేతికత అభివృద్ధి కారణంగా ముందు స్టేజ్లోనే కనిపెట్టబడడంతో రోగం అదుపులో ఉంటుంది. అయితే ఒకసారి ఈ కణాల విభజన జరిగితే అది అనంతంగా ఉంటుంది. శరీర భాగాన్ని బట్టి క్యాన్సర్కు అనేక పేర్లుంటాయి. ఆడవాళ్లకు వచ్చే గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, మగవాళ్లకు కలిగే నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ సర్వసాధారణంగా కలుగుతూ ఉంటాయి. క్యాన్సర్ సోకితే మరణం తప్పదు అన్న స్థితి నుంచి వాయిదా వేసే స్థితికి చేరుకున్నాం. ఇప్పుడు క్యాన్సర్ చికిత్స, నివారణ, వ్యాక్సిన్ గురించిన ఓ శుభవార్త అయితే చక్కర్లు కొడుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ ఇంటర్వ్యూలో తమ దేశం క్యాన్సర్కు మందు కనిపెట్టడం జరిగిందని చెప్పడం సంచలనాన్ని సృష్టించింది. రష్యా గత కొంతకాలంగా మనిషికి క్యాన్సర్ సోకకుండా చేసే వ్యాక్సిన్ను సోకిన తగ్గించడానికి ఇమ్యూనో మోడ్యులేటరీ మందులపై పరీక్షలు జరుపుతోందని అన్నారు. ఫ్యూచర్ టెక్నాలజీ మీద మాస్కో ఫోరంలో ఆయన మాటలు ప్రపంచానికి ఆశాకిరణంగా మారాయి. త్వరలోనే క్యాన్సర్ కు రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. రష్యా కనిపెట్టిన క్యాన్సర్ వ్యాక్సిన్ వినియోగానికి చాలా దగ్గరగా ఉందని పుతిన్ అంటున్నారు. రష్యా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఈ ట్రయల్స్ లాస్ట్ స్టేజ్కి వచ్చాయని, త్వరలోనే క్యాన్సర్కు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని పుతిన్ తెలిపారు. క్యాన్సర్ వస్తే ఓ పట్టాన నయం కాదు. లాస్ట్ స్టేజ్ వరకు గుర్తించడం జరిగినట్లయితే రోగి చనిపోవడం అనివార్యంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ను జయించే దిశగా రష్యాలో ఓ ముందడుగు పడిందని అనుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా కొనసాగుతున్న రష్యాకు అణ్వాయుధాలను సమకూర్చుకోవడమే కాకుండా వైద్యపరంగా కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా ఉంది. సుదీర్ఘకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జనాలు క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. మొత్తానికి ఈ సమస్యకు రష్యా దేశం నుంచి చెక్ పడనుంది. అయితే రష్యా క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న వ్యాక్సిన్లు ఏ రకమైన క్యాన్సర్ను లక్ష్యంగా చేసుకుంటాయి, వాటి పనితనం ఎలా ఉంటుందన్న విషయాలను మాత్రం వివరించలేదు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇప్పటికే అమెరికా, జర్మనీ, భారత్ లాంటి పలు దేశాలు క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పనిచేస్తున్నాయి. ఆయా దేశాలలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు క్యాన్సర్ వ్యాక్సిన్లపై పనిచేస్తున్నాయి. గత సంవత్సరం యూకే ప్రభుత్వం 2030 నాటికి 10,000 మంది రోగులపై క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం జర్మనీకి చెందిన బయోన్టెక్తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలైన మోడెర్నా, మెర్క్ అండ్ కో ఒక ప్రయోగాత్మక క్యాన్సర్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ఉపయోగించడం ద్వారా 3 సంవత్సరాల చికిత్సతో ప్రాణాంతక చర్మ క్యాన్సర్ మరణాలను సగానికి తగ్గించిందని తేలింది. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి ఏటా 13 నుంచి 14 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, 2026 నాటికి వీరి సంఖ్య 20 లక్షలకు చేరుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. అంతేకాకుండా జన్యు పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు, బయాప్సీలు వంటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్లను గుర్తించవచ్చు. అయితే క్యాన్సర్కు తొలి దశలోని చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మరణాలు దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మరియు జీవనశైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ మధ్య కాలంలో క్యాన్సర్కు అధునాతన ట్రీట్మెంట్ విధానాలైన కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ,
టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే సర్జరీ సక్సెస్ రేట్ అనేది ఆ క్యాన్సర్ యొక్క రకం మరియు తీవ్రతను బట్టి ఉంటుంది. భారత్ సహా అనేక దేశాలు క్యాన్సర్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాణాంతకమైన వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తున్నాయి. కానీ ఇంతవరకు ఏ దేశంలోనూ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గర్భాశయ క్యాన్సర్తో సహా అనేక క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్లకు వ్యతిరేకంగా టీకాలు మార్కెట్లో ఉన్నాయి. 6 లైసెన్స్ పొందిన ఫార్మా కంపెనీలు అభివృద్ధి పరిచిన వ్యాక్సిన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అలాగే కాలేయ క్యాన్సర్కు దారితీసే హెపటైటిస్ బికి వ్యతిరేకంగా కూడా వ్యాక్సిన్లు ఉన్నాయి. కానీ అవి పనిచేసే తీరు విషయంలో స్పష్టత లేకుండా పోయింది. పనితన విషయంలో నమ్మకం విషయానికి వస్తే గతంలో కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కోవిడ్-19ను నివారించేందుకు రష్యా సొంతంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. దానిని అనేక దేశాలకు విక్రయించింది. అయితే ఆ వ్యాక్సిన్ పనితనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా దేశంలోనే స్పుత్నిక్ వ్యాక్సినేషన్ పై ప్రజల అయిష్టత బయటపడింది. స్పుత్నిక్ సమర్థత, భద్రత గురించి ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నాలు తాను కూడా స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు పుతిన్ స్వయంగా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా క్యాన్సర్ వ్యాక్సిన్ విషయంలో పుతిన్ చేసిన ప్రకటనను రష్యా ప్రజలే అంతగా నమ్మట్లేదని అంటున్నారు విశ్లేషకులు. గతంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో జరిగినట్టే జరుగుతుందా అంటే అవుననే వారంటున్నారు. రష్యా అధ్యక్షుడు మొండితనంతో వ్యవహరిస్తూ ఉంటారు. నియంత మాదిరిగా దేశంలో ఎన్నికలు జరపకుండా దశాబ్దాలుగా పాలిస్తున్నారు. తనను రారాజుగా ఊహించుకుంటారు. తాను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే రష్యాలో తొలిసారిగా క్యాన్సర్ వ్యాక్సిన్ రోగులకు అందుబాటులోకి వస్తుందని చెప్పడంపై రష్యాలో పెద్దగా స్పందన అయితే కనిపించట్లేదు. అమ్మ సంగతి మామకు తెలుస్తుందన్న చందంగా రష్యా అధ్యక్షుడి ఈ ప్రకటన వెనుక దుర్దేశాలను వెతుకుతోంది మరో అగ్రరాజ్యం అమెరికా. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోటి మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 11 లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధారణ అవుతోంది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయి. ఏ సమయంలో ఎవరు కనిపెట్టినా ఓ నివారణ రానుందని పుతిన్ ప్రకటన ప్రపంచానికి ఓ ఆశాకిరణం అని చెప్పడంలో సందేహం లేదని అంటున్నారు విశ్లేషకులు.